కేంద్ర కేబినెట్లో తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి ఛాన్స్ దక్కింది. నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి లేటుగా ఫోన్ కాల్ వచ్చింది. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లకు ఖరారయ్యారు. ఇక ఏపీ నుంచి మొత్తం 3గురికి చోటు దక్కింది. తెలంగాణకు 2 పదవులు దక్కాయి. బండి సంజయ్ కిషన్ రెడ్డికి చోటు దక్కింది. ఇవాళ రాత్రి 7:15 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 5గురికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కింది. ఇక ప్రధానంగా ఏపీ నుంచి ఇప్పటికే అటు రామ్మోహన్ నాయుడుతో పాటు పెమ్మసాని చంద్రశేఖర్కు అవకాశం కల్పించారు. తాజాగా నరసాపురం బీజేపీ నుంచి ఒక ఎంపీకి అవకాశం ఇస్తున్నారు. నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు పీఎంఓ నుంచి లేటుగా ఫోన్ కాల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. టీడీపీ నుంచి అటు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాన్లకు ఇప్పటికే ఖరారు చేశారు. ఏపీ నుంచి మొత్తం 3, తెలంగాణ నుంచి 2, బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరికి కూడా చోటు దక్కింది. సో ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల నుంచి 5గురు ఇవాళ రాత్రి ప్రధాని మోదీతో పాటు 7:15 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎస్, మా ప్రతినిధి రామకృష్ణ ప్రస్తుతం ఢిల్లీ రాష్ట్రపతి భవన్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, ఇవాళ మొత్తం 5గురు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రధానమంత్రితో సహా 5గురు కేంద్ర మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయబోతుందని తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఈ 5గురికి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చినట్లేనా? పూర్తిగా వీళ్ళకి క్లారిటీ ఇచ్చినట్టే. మరి ప్రస్తుతానికి చూస్తున్నట్టుగైతే తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి మంత్రి పదవులు ఇవ్వబోతున్నారు. మరి ఈ రోజు ఆల్రెడీ వీరందరూ కూడా ప్రధానమంత్రి నివాసానికి చేరుకున్నారు తేనేటి విందుకి. ఇప్పుడు మనం రాష్ట్రపతి భవన్ వద్ద ఉన్నాము. రాష్ట్రపతి భవన్ లోని ఇది గేట్, మెయిన్ గేట్ చూస్తున్నాము. కెమెరా ముందుకు రాము. రాష్ట్రపతి భవన్ మెయిన్ గేట్ చూస్తున్నాము. ఈ గేట్ నుంచి రాష్ట్రపతి లోపలికి వెళ్తారు. ఓన్లీ రాష్ట్రపతికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ నుంచి సైడ్ నుంచి ఎంపీలు కానీ కొత్తగా ఎన్నికల మంది వెళ్తారు. అక్కడ మొత్తంగా కూడా ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి చేసేశారు. ఇక మోడీ కేబినెట్ లో ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. టోటల్ గా 40 మంది కేబినెట్ మంత్రులు తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వాస్తవానికి అయితే మాత్రం ఒక కేంద్రంలో 80 మందికి ఛాన్స్ ఉంది. 80 మందికి కేబినెట్ మంత్రులుగా నియమించే అవకాశం అయితే ఉంది. మరి తొలి విడతలో 40 మంది, మరి కొద్ది రోజుల తర్వాత ఇంకో 40 మందిని అకామిడేట్ చేస్తారు. ప్రధానమంత్రితో పాటు 40 మంది ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 5గురు ఉన్నారు. ఒక తెలంగాణ నుంచి బండి సంజయ్, అలాగే బండి సంజయ్ తో పాటు కిషన్ రెడ్డి ఇద్దరు కూడా రాష్ట్రపతి ఈ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీరిద్దరిని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన నివాసానికి పిలిపించి తేనేటి విందు ఇవ్వడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్టుగైతే ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ నుంచి, బీజేపీ నుంచి చూసుకున్నట్టుగైతే మాత్రం బీజేపీ నుంచి శ్రీనివాస వర్మ, ఆయన భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనకి కాల్ వచ్చింది. ఒకసారి మనం నరసాపురం ఎంపీకి సంబంధించి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రానట్టుగా తెలుస్తుంది. కేవలం ప్రస్తుతానికి ఒక 4గురికి మాత్రమే ప్రస్తుతానికి చోటు దక్కినట్టుగా తెలుస్తుంది. ఎస్ ప్లీజ్. ఇక మోడీతో పాటు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న వాళ్ళలో 3 మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. రైట్ రామకృష్ణ, ఒక్కసారి పూర్తి స్థాయి క్లారిటీ వచ్చింది. క్యాబినెట్ లో ఎవరెవరు చేరబోతున్నారు అనేది ఒక్కసారి మనకు ఆర్టీవీ చేతిలో లిస్ట్ దొరికింది. ఎస్, ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కేంద్ర క్యాబినెట్ లో ప్రధానంగా ప్రధాని మోదీతో పాటు అమిత్ షా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే అమిత్ షాతో పాటు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, జ్యోతిరాదిత్య సింధియా, అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్, పీయూష్ గోయల్, రక్షా ఖడ్సే, జితేంద్ర సింగ్, తర్వాత రావ్ ఇంద్రజిత్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవియా, అలాగే అశ్విని వైష్ణవ్, శంతను ఠాకూర్, అలాగే కిషన్ రెడ్డి, హర్దీప్ సింగ్ పూరి, బండి సంజయ్, శోభా కరంద్లాజే, రవణీత్ సింగ్ బిట్టు, అలాగే బిఎల్ వర్మ, ఇక కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్, అలాగే రవణీత్ సింగ్ బిట్టు, ఇక శర్బానంద్ సోనోవాల్, శోభా కరంద్లాజే, శ్రీపాద్ నాయక్, వీళ్ళందరూ కూడా మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రుల లిస్టు ప్రస్తుతం మనకు ఆర్టీవీ చేతిలో ఉంది. వీళ్ళంతా కూడా ప్రధానమంత్రి మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీళ్ళంతా కూడా ప్రస్తుతానికి ప్రధాని మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక అలాగే నిర్మలా సీతారామన్ లాంటి సీనియర్ నేతలు కూడా ప్రస్తుతం ప్రధానితో ప్రమాణ స్వీకారం చేయబోతున్న లిస్టు ఆర్టీవీ చేతిలో ఉంది. ఎస్ కృష్ణపాల్ గుర్జర్, అలాగే నిర్మలా సీతారామన్, పిఆర్ పాటిల్,
పంకజ్ చౌదరి, అలాగే సురేష్ గోపి కేరళ నుంచి, సావిత్రి ఠాకూర్, గిరిరాజ్ సింగ్, అలాగే గజేంద్ర సింగ్, మురళీధర్, అజయ్ టమ్టా, ధర్మేంద్ర ప్రధాన్, హర్ష్ బిఎల్ వర్మ, ప్రతాప్రావు జాదవ్, రామ్నాథ్ ఠాకూర్, లలన్ సింగ్, రామ్మోహన్ నాయుడు ఫ్రమ్ టీడీపీ, పెమ్మసాని చంద్రశేఖర్, చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ నుంచి, జితన్ రామ్ మాంఝీ, జయంత్ చౌదరి, అనుప్రియ పటేల్, చంద్రప్రకాష్, హెచ్డి కుమారస్వామి, రామ్దాస్ అతవలే, వీళ్ళంతా కూడా భాగస్వామ్య పక్షాల నుంచి ఎన్డీఏ నుంచి ప్రధాని మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీళ్ళంతా కూడా ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చేతిలో ప్రధాని మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రుల లిస్ట్ మీకు వినిపించే ప్రయత్నం చేశాము. మోదీతో పాటు వీళ్ళంతా కూడా ప్రధానితో కలిసి ఇవాళ సాయంత్రం 7:15 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎస్ రామకృష్ణ, ముఖ్యంగా అన్ని భాగస్వామ్య పక్షాలకు ఇవాళ మోదీతో పాటు అవకాశం దాదాపుగా దక్కినట్టే అనుకోవచ్చా మనం? అన్ని వర్గాలని అన్ని భాగస్వామ్య పక్షాలందరినీ కూడా కలుపుకున్నారు. అన్ని వర్గాలకి ఇందులో ప్రాధాన్యత కల్పించారు. ఇటు పాత మంత్రులు ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అలాగే అమిత్ షా, కొత్తగా జేపీ నడ్డా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కొత్తగా జాయిన్ అయ్యారు. మరి ఆయన కూడా ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించారు. అలాగే అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్, ఇక వీళ్ళతో పాటు ఒక ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక వాళ్ళతో పాటు ఈ మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, అలాగే సర్బానంద సోనోవాల్ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వాళ్ళతో పాటు అశ్వని వైష్ణవ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈసారి ప్రధానమంత్రితో పాటు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 4 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ఈ నలుగురు కూడా ప్రధానమంత్రి నివాసంలో ఉన్నారు. ప్రధానమంత్రి నివాసం నుంచి కి పాల్గొన్నారు. మరి దీంతో పాటు ఇక చూసుకున్నట్టుగైతే మాత్రం ఇక మిత్రపక్షాలు జితిన్ రామ్ మాంఝీ హెచ్ఎంఏ, అలాగే చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ, జయంత్ చౌదరి ఆర్ఎల్డి, రామ్నాథ్ ఠాకూర్ లలన్ సింగ్ జేడీయూ, అనుప్రియ పటేల్ అప్నాదల్, రామ్మోహన్ నాయుడు అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ, కుమారస్వామి జేడీఎస్, ఇక ప్రతాప్రావు జాదవ్ శివసేన షిండే వర్గం, అలాగే కేబినెట్ లోకి బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఇక వీళ్ళందరూ కూడా ఉన్నారు. టోటల్ గా కూడా 40 మంది కేంద్ర మంత్రులు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందుతుంది. ఆర్టీవీ వద్ద కేంద్ర మంత్రుల జాబితా ఉంది. మరి ఈ జాబితా ప్రకారం అందరూ కూడా ఈ రోజు సాయంత్రం 6 గంటలకల్లా ఇక్కడ రాష్ట్రపతి భవన్ కి చేరుకుంటారు. మన రాష్ట్రపతి భవన్ ముందున్నాం. రాష్ట్రపతి భవన్ లో కూడా ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతున్నాయి. మరి ఎంత ఎండ, అసలు విపరీతమైన ఎండ ఉంది, ఉన్నప్పటికీ కూడా ఏర్పాట్లు మాత్రం ఘనంగా చేస్తున్నారు. ఈ ఎండ కారణంగానే రాత్రి ఈ కార్యక్రమాన్ని 7:15 పెట్టారు. వాస్తవంగా అయితే మార్నింగ్ పెట్టాలనుకున్నారు, కానీ ఎండ విపరీతంగా ఉంది ఢిల్లీలో. మరి ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టైం ని ఈవినింగ్ కి ఫిక్స్ చేసుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3వసారి నరేంద్ర మోడీ చేత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రైట్, అలాగే ఇక్కడ బాలశౌరికి అవకాశం దక్కుతుంది అనుకున్నారు జనసేన నుంచి, ఆయనకు బహుశా అవకాశం లేనట్లే అనుకోవచ్చు మనం? లేదు, ఎందుకంటే ఇప్పుడు 40 మంది మాత్రమే చేస్తున్నారు ప్రమాణ స్వీకారం. ఈ తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల్లో మరోసారి కేబినెట్ ఇది ఉంది. మరి కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరవుతారు. ఈ రోజు ఇక్కడ అయింది కాబట్టి ఈ రోజు ప్రమాణ స్వీకారం 12వ తేదీన అక్కడ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. మరి ఈ రోజు ఇక్కడ ప్రమాణ స్వీకారానికి ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు ఇంకా పవన్ కళ్యాణ్, పార్టీకి చెందినటువంటి నేతలు, ఇక ఎంపీలందరూ కూడా హాజరవుతున్నారు. ఇక మిగతా జేడీయూ గాని మిగతా అన్ని పక్షాల నేతలు కూడా ఈ రోజు సాయంత్రం ఇక్కడికి వస్తున్నారు. వివిధ దేశాల అధినేతలు కూడా రాబోతున్నారు. తొలిసారిగా 130 ఇక్కడ రామకృష్ణ, ఇక్కడ పూర్తి స్థాయిలో బీజేపీతో పాటు భాగస్వామ్య పక్షాల ఎంపీలకు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందినట్టయినా ప్రస్తుతానికి మంత్రి పదవుల విషయంలో ఏమైనా కొంత అసంతృప్తిగా ఉన్నారా? ప్రస్తుతానికి మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల భాగస్వామ్య పక్షాలు పూర్తి స్థాయి సాటిస్ఫాక్షన్తో ఉన్నాయా?
అంటే ఇప్పుడు ఎవరు అసంతృప్తి వ్యక్తం చేయరు. ఎందుకంటే ముందు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయాలి. చేసిన తర్వాత వీళ్ళ డిమాండ్స్ ఉంటాయి. ఎంతమంది కేబినెట్ మంత్రులు కావాలి, ఇంకా ఎన్ని కావాలి అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా వస్తుంది. వాళ్ళు కూడా ముందు ప్రమాణ స్వీకారం కానివ్వండి అని చెప్పేసి అన్నారు. అందుకని భాగస్వామ్య పక్షాలు అయితే హ్యాపీగా లేవు. ఎందుకంటే తక్కువ మంత్రి పదవులు ఇచ్చారు అని ఇది ఉంది. కాకపోతే నెక్స్ట్ ఇంకొక వారం రోజుల్లో మళ్ళీ కేంద్ర కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది కాబట్టి కేంద్ర కేబినెట్ లో బాకీ అంటే మిగతా 40 మంది పెట్టాలి కాబట్టి తప్పనిసరిగా తీసుకుంటారు. బీజేపీలో కూడా చాలా మంది ఆల్రెడీ కేబినెట్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయడం లేదు. ప్రజెంట్ కేబినెట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారం చేయడం లేదు. రాష్ట్రపతి ఒకేసారి ఇంతమంది ప్రమాణ స్వీకారం చేయడం సాధ్యం కాదు కాబట్టి 40 మందితో ఈ రోజు కార్యక్రమాన్ని చేశారు. మరి దాదాపుగా చూసుకున్నట్టుగైతే ఇంకొక వారం రోజుల్లో మరో 40 మందిని కూడా కేబినెట్ లో తీసుకునే అవకాశం ఉంది. మరి కేబినెట్ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాత్రం దాదాపుగా చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కనీ విని ఎరుగిన రీతిలో ఢిల్లీ దద్దరిల్లిపోయేలాగా ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేస్తున్నారు. మరి నేతలు కూడా ఆల్రెడీ ఇప్పటికే చేరుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం 7:15 ఇదే రాష్ట్రపతి మనం చూస్తున్నాం. ఇదే రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారని సమాచారం అందింది. రైట్ రామకృష్ణ, ఎస్ ఒక్కసారి మళ్ళీ మీకు క్యాబినెట్ లిస్ట్ మీకు ఒకసారి ఆర్టీవీ చేతిలో ఉంది. ఎక్స్క్లూజివ్గా ఎవరెవరు ప్రధాని మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతారో చూద్దాం. దాదాపు 40 మంది బీజేపీ నుంచి చేస్తున్నారు. 12 మంది భాగస్వామ్య పక్షాల నుంచి మంత్రులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే వారి పేర్లు ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఆర్టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్ లిస్ట్ ఉంది. అమిత్ షా ప్రధాని మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజ్నాథ్ సింగ్, అలాగే నితిన్ గడ్కరీ, అలాగే జ్యోతిరాదిత్య సింధియా, ఇక ఆయనతో పాటు శివరాజ్ సింగ్ చౌహాన్, ఈయన మాజీ ముఖ్యమంత్రి ఎంపీ, అలాగే పురుషోత్తం పీయూష్ గోయల్, అలాగే రక్షా ఖడ్సే, జితేంద్ర సింగ్, ఇక రావ్ ఇందర్జిత్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, ఈయన హర్యానా మాజీ ముఖ్యమంత్రి, మన్సుఖ్ మాండవీయ, అలాగే అశ్విని వైష్ణవ్, శాంతను ఠాకూర్, అలాగే కిషన్ రెడ్డి, హర్దీప్ సింగ్ పూరి, ఆయనతో పాటు బండి సంజయ్, శోభా కరంద్లాజే, ఇక రవణీత్ సింగ్ బిట్టు, బిఎల్ వర్మ, కిరణ్ రిజిజు, అలాగే అర్జున్ రామ్ మేఘవాల్, రవణీత్ సింగ్ బిట్టు, ఆయనతో పాటు శర్బానంద్ సోనోవాల్, అలాగే శోభా కరంద్లాజే, శ్రీపాద నాయక్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఇంకొంతమంది పేర్లు చదువుతాను. అలాగే సిఆర్ పాటిల్, పంకజ్ చౌదరి, అలాగే కేరళ నుంచి గెలిచిన ఏకైక ఎంపీ సురేష్ గోపి, ఇక సావిత్రి ఠాకూర్ బీజేపీ నుంచి, ఇక గిరిరాజ్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్, అలాగే మురళీధర్ మోహల్, ఆయనతో పాటు అజయ్ టమ్టా, ఇక ధర్మేంద్ర ప్రధాన్, హర్ష మల్హోత్రా, బిఎల్ వర్మ, ప్రతాప్రావ్ జాధవ్, రామ్నాథ్ ఠాకూర్, లలన్ సింగ్, అలాగే మోహన్ నాయుడు, ఈయన టీడీపీ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి, చంద్రశేఖర్ పెమ్మసాని టీడీపీ నుంచి, అలాగే చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ నుంచి చిరాగ్ పాస్వాన్, ఇక జితెన్ రామ్ మాంఝీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే జయంత్ చౌదరి, అనుప్రియ పటేల్ అప్నాదల్ నుంచి ఈమె, అలాగే చంద్రప్రకాష్ చేస్తున్నారు. ఆయనతో పాటు హెచ్డి కుమారస్వామి, దేవేగౌడ కుమారుడు హెచ్డి కుమారస్వామి, ఇక రామ్దాస్ అథావాలే, ఈయన కూడా పోటీ చేయబోతున్నారు ఆర్పిఐ నుంచి. మొత్తం మీద బీజేపీ కాకుండా బీజేపీ ఇతర పార్టీల నుంచి దాదాపు 12 మంది, శివసేన నుంచి ప్రతాప్రావ్ జాదవ్ చేస్తున్నారు. అలాగే జేడీయూ నుంచి రామ్నాథ్ ఠాకూర్, అలాగే జేడీయూ నుంచి మరొక ఎంపీ లలన్ సింగ్, తెలుగుదేశం పార్టీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే ఇక్కడ చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ నుంచి, హెచ్ఏఎం నుంచి జితిన్ రామ్ మాంఝీ, అలాగే ఆర్ఎల్డి నుంచి జయంత్ చౌదరి, అనుప్రియ పటేల్ అప్నాదల్ నుంచి, ఇక చంద్రప్రకాష్ ఈయన ఆజాసు నుంచి, అలాగే హెచ్డి కుమారస్వామి జేడీఎస్ నుంచి, అలాగే రామ్దాస్ అథవాలే ఆర్పిఐ నుంచి. వీళ్ళంతా కూడా బీజేపీ ఇతర ఎంపీలు. దాదాపు బీజేపీ నుంచి 40 మంది, బీజేపీ ఇతర భాగస్వామ్య పక్షాల నుంచి 12 మంది, మొత్తం 52 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీరిలో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 8 మందికి ఇవాళ క్యాబినెట్లో చోటు కల్పిస్తున్నారు. మొత్తం మీద
మోదీతో పాటు 52 మంది ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ నుంచి మీకు చెప్పే ప్రయత్నం చేశాం. ఆర్టీవీ దగ్గర ఆ లిస్ట్ ఉంది. ఇవాళ మోదీతో పాటు సాయంత్రం 7:15 వీళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రామకృష్ణ మనకు ఆర్టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్గా ఆ లిస్టు దొరికింది. ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రుల ఎంపీల లిస్టు దొరికింది. ఒక్కసారి ఆ 52 మంది, బీజేపీ నుంచి 40 మంది, బీజేపీ ఇతరులు భాగస్వామ్య పక్షాల నుంచి 12 మంది ఇక్కడ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా ఆ లిస్టు మనకు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ చేతిలో ఉంది, ఎక్స్క్లూజివ్గా దొరికింది. రైట్, మొత్తం మీద మహారాష్ట్ర నుంచి బీజేపీ భారీగా నష్టపోయిన మహారాష్ట్ర నుంచి ఎక్కువ సంఖ్యలో 8 మంది, షిండే వర్గానికి కూడా శివసేన షిండే నుంచి కూడా ఎక్కువ మందికి ఇవాళ అవకాశం కల్పించారు. ఏ రకమైనటువంటి ఈక్వేషన్స్ పాటించారనుకోవచ్చు మనం ఇక్కడ? ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని పూర్తి చేసుకోవడానికి కోసం రాజపుట్లు మహారాష్ట్ర గాని, ఇటు యూపీ గాని, ఇటు రాజస్థాన్ గాని ఈ ప్రాంతాల్లో భారీ నష్టం జరిగింది బీజేపీకి. మరి కనీసం మ్యాజిక్ ఫిగర్ ను కూడా క్రాస్ చేయకోకుండా ఓడించారు బీజేపీని. 240 సీట్ల దగ్గరే ఆపేశారు. మరి ఇది చాలా కలత చెందింది బీజేపీ ఈ అంశానికి సంబంధించి. ఇది ఒక రకమైన పరాభవాన్ని బయటపడేందుకు దిద్దుబాటు చర్యలు వేగంగా చేపట్టారు. ఇప్పటికిప్పుడే ఈ 2 రోజుల్లోనే 4 సార్లు బీజేపీ అగ్రనాయకత్వం సమావేశమైంది. తాజా పరిస్థితులను సమీక్షించింది. ఎక్కడ నష్టం జరిగింది, ఎందుకు నష్టం జరిగింది, దానికి కారణం ఎవరు అనేది మొత్తంగా కూడా కూలంకషంగా చేస్తున్నారు. తప్పిదాలు ఎక్కడ జరిగినాయి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందరినీ పిలిపించి కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా మిస్టేక్ ఎక్కడ జరిగిందని చెప్పేసి కూడా చర్చిస్తున్నారు. మరి ఏది ఏమైనా సరే ఈసారి 273 మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేయలేకపోయామన్న బాధ బీజేపీలో ఉంది. ఒకవైపు 3వసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంతోషము ఉంది, మరి 240 దగ్గర ఆగిపోయామన్న బాధ కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి ముందు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత తాజా పరిస్థితులపై సమీక్షలు జరిపి ఎక్కడికక్కడ దిద్దుబాటు చర్యలు చేపడతారు. అందుకని కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ మందికి మంత్రి పదవులు ఇచ్చారు. మరి ఈసారి నార్త్ నుంచి కొంత దెబ్బ తగిలినప్పటికీ కూడా దక్షిణాది రాష్ట్రాలే మాత్రం మోడీని ఆదుకున్నాయి, ఆక్సిజన్ పోసాయి మోడీకి. ఇటు టీడీపీ అలాగే జనసేన ఆక్సిజన్ పోవడం జరిగింది. తెలంగాణలో కూడా బీజేపీ భారీగా సీట్లు ఎప్పుడు లభించిన విధంగా 8 సీట్లు దక్కించుకుంది. ఇక కర్ణాటక గాని కేరళలో అసలు కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టి కేరళలో ఒక స్థానాన్ని సంపాదించుకుంది బీజేపీ. మరి తమిళనాడు అయితే మాత్రం ఒక్క స్థానం కూడా పొందలేకపోయింది. ఇక్కడ పోటీ చేసినటువంటి తమిళసై సౌందరరాజన్ ఓడిపోయారు, అన్నామలై ఓడిపోయారు. గవర్నర్ గా ఉన్న తమిళసై సౌందరరాజన్ తీసుకెళ్లి అక్కడ పెట్టినప్పుడు కూడా అక్కడ గెలవలేకపోయారు. డిఎంకే చేతిలో పరాభవాన్ని చవి చూడాల్సి వచ్చింది. మరి దక్షిణాది రాష్ట్రాల్లో చూసుకున్నట్టుగైతే అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీగా సీట్లు వచ్చాయి. కానీ ఇక తమిళనాడు రాష్ట్రానికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క సీటును కూడా గెలుపొందలేకపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ ఒక కేంద్ర మంత్రి పదవిని కూడా ఇస్తున్నారు. అన్నామలై, తమిళనాడు బీజేపీ చీఫ్ ఐపీఎస్ అధికారి అన్నామలై ఓడిపోయారు. అయినప్పటికీ కూడా ఆయన్ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. గతంలో కూడా ఇదే విధంగా తమిళనాడుకి సంబంధించి ఇదే రకంగా అక్కడ తమిళనాడు బీజేపీ చీఫ్ ను కూడా ఆయన ఎంపీ కాకపోయినప్పటికీ కూడా ఆయన్ని కేంద్ర కేబినెట్ లోకి తీసుకున్నారు. మరి పార్టీని రామకృష్ణ అన్నామలైకి సంబంధించి కేబినెట్ లోకి కన్ఫర్మ్ అయిందా? ఇప్పుడు కాల్ వచ్చినట్లు సమాచారం అందుతుంది. అన్నామలై కూడా కేబినెట్ లోకి రాబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. మరి దాంతో పాటు ఎందుకంటే ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందలేదు ఆ రాష్ట్రాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి కనీసం వచ్చేసరికైనా అక్కడ ఎక్కువ సీట్లు గెలుపొందాలనే భావనలో బీజేపీ ఉంది. దాంతో పాటు ఇక్కడ ఈ రోజు జరగబోయేటటువంటి రాష్ట్రపతి భవన్లో సెరమనీకి 40 మంది బీజేపీ నుంచి 12 మంది మిత్రపక్షాల నుంచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది చాలా వ్యూహాత్మకంగా చాలా స్ట్రాంగ్ గా బీజేపీ 2 రోజుల పాటు ఒక కసరత్తు జరిపి ఫిల్టర్ చేసి ఈ పదవులకు సంబంధించి ఎవరికి ఎన్ని ఇవ్వాలనేది నిర్ణయించారు. మరి ఈ రోజు కొంతమంది మాత్రమే చేస్తున్నారు. మరో వారం రోజుల్లో మరోసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్, క్యాబినెట్ కూర్పు అనేది క్యాబినెట్ లో మిగిలిపోయిన క్యాబినెట్ స్థానాల భర్తీ అనేది మరో 4-5 రోజుల్లో ఉండే అవకాశం అయితే స్పష్టంగా ఉందని అధికారుల నుంచి అందుతున్న సమాచారం మనం చూస్తున్నాం. చూడండి, రాష్ట్రపతి భవన్ లో ఇప్పటికే ఆ లోపల రాష్ట్రపతి భవన్ గేట్ ఉంటుంది. రాష్ట్రపతి భవన్ గేట్, ఆ గేట్ దగ్గర పెద్ద గేట్ ఉంది. ఈ గేట్ లో నుంచి ఈ గేట్ ఎదురుగానే ఆ లోపల వైట్ గా చిన్నవి కనిపిస్తున్నాయి. వాటిలో నుంచి అక్కడ విఐపీలు కూర్చోడానికి అవి వేశారు. అలా మొత్తంగా కూడా సీటింగ్ అంతా అక్కడ అరేంజ్మెంట్ చేశారు. దాదాపుగా
ఆ డూమ్, పెద్ద డూమ్ కనిపిస్తుంది. ఆ డూమ్ కింద భాగంలోనే డూమ్ కి ఎదురుగానే మొత్తం అంతా కూడా రాష్ట్రపతి అందరూ కూర్చుని స్టేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే ఆ స్టేజ్ దగ్గరే మొత్తం అంతా కూడా పెద్ద స్టేజ్ ఏర్పాటు చేయడం, ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేయడానికి, అలాగే మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా జరిగాయి. ఇప్పటికే ట్రయల్ రన్స్ వేసేసారు. మొత్తం కూడా విఐపీలు ఎలా రావాలి, ఎలా వెళ్ళాలి, ఎవరు ఇటువైపు నుంచి రావాలి అనే దానికి సంబంధించి కూడా ట్రయల్స్ కూడా వేసేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సర్వం సిద్ధం చేశారు. సాయంత్రం రాత్రి 7:15 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత 3వ ప్రధానిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె చేతుల మీదుగా ఈరోజు 52 మంది దాదాపుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రాష్ట్రపతి భవన్ లో. మళ్ళీ తర్వాత ప్రమాణ స్వీకారం కూడా రాష్ట్రపతి భవన్ లోనే ఉంటుంది. ఇదే రాష్ట్రపతి భవన్ లో దర్బార్ అశోక హాల్ ఉంటుంది. అశోక దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరుగుతాయి. అక్కడే ఈ మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా తీసుకుంటారు. అయితే టోటల్ గా కేంద్ర కేబినెట్ లో 80 మందికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే 80 మందిని కూడా ఒకేసారి ఫిల్ చేయరు రామదాస్. ముందు ఇప్పుడు 52 మందిని ఫిల్ చేశారు, తర్వాత ఇంకొక 20 మందిని ఫిల్ చేస్తారు. కొన్ని భర్తీలు కొన్ని అయితే అలా పెండింగ్ లో ఉంచుతారు. నెమ్మదిగా తర్వాత అవసరాన్ని బట్టి వాటి సంఖ్యను పెంచుతా ఉంటారు. మరి కీలకమైన శాఖలు ఆర్థిక శాఖ, హోంశాఖ, అలాగే సాంస్కృతిక వ్యవహారాలు, అలాగే రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్, ఇక జలశక్తి వంటి కీలకమైన శాఖల అన్నిటిని కూడా బీజేపీ తన వద్దే పెట్టుకుంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామకృష్ణ. ఇది మొత్తం మీద కేంద్ర కేబినెట్ 52 మందితో ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతుంది. ప్రధాని మోదీతో పాటు 52 మంది, అందులో 40 మంది బీజేపీ నుంచి, 12 మంది భాగస్వామ్య పక్షాల నుంచి ఉంటున్నారు. ఇక బీజేపీ నుంచి ప్రధానంగా మధ్యప్రదేశ్ అలాగే హర్యానా మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ అలాగే మనోహర్ లాల్ ఖట్టర్ ఇద్దరు కూడా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దాంతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధానంగా రామ్మోహన్ నాయుడు అలాగే పెమ్మసాని ఇద్దరికి కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరోవైపు ఇటు తెలంగాణ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డికి మరోసారి రెన్యువల్ చేశారు. బండి సంజయ్కి కొత్తగా అవకాశం కల్పించారు. అయితే మిత్రపక్షాల్లో జనసేనకు ఈసారి అవకాశం దక్కలేదు. బహుశా వచ్చే క్యాబినెట్ విషయంలో ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే ప్రస్తుతానికి జనసేనకైతే అవకాశం దక్కని పరిస్థితి. బాలశౌరికి పదవి వస్తుంది అంటున్నారు, కానీ ప్రస్తుతానికి అవకాశం లేదు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల నుంచి అయితే 4గురికి ప్రస్తుతానికి అవకాశం దక్కింది. తెలంగాణకు 2 పదవులు, ఏపీకి 2 పదవులు ఇవాళ దక్కాయి. 4 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధాని మోదీతో పాటు సాయంత్రం 7:15 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రపతి భవన్లో పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు, పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే దక్షిణాసియా దేశాల నుంచి చీఫ్ గెస్టులు వచ్చారు. అలాగే గతంలో మాదిరిగా పూర్తిగా ఢిల్లీ అంతా కూడా రక్షణ వలయంలో ఉంది. ఢిల్లీ అంతా కూడా గతంలో G20 దేశాల సమావేశాలు చేసిన మాదిరిగా ఈసారి కూడా పూర్తిగా భద్రత ఏర్పాటు చేశారు. డ్రోన్లతో పూర్తిగా రక్షణను పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. పూర్తి స్థాయి ఆంక్షలు ప్రస్తుతానికి ఢిల్లీలో కొనసాగుతున్నాయి. వివిధ దేశాధినేతలు రావడంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సాయంత్రం అట్టహాసంగా ప్రధాని మోదీతో పాటు 52 మంది కేబినెట్, 52 మంది మంత్రివర్గ సహచరులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.